నేను ఈయన కూడా ఏం చేస్తారో చేసుకోండి, గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాను. వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే, బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు, వాళ్ళకి పదవి భయం ఉంటుంది, పోస్ట్ భయం ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది, అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు. కానీ నాకేం ఆశ లేదు, గతంలో కూడా లేకుండే, ఇవాళ కూడా లేదు. ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నా, ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు ఈ పేరు మరోసారి సంచలనంగా మారింది. పార్టీ లోపల జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆగ్రహం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. కానీ ఈసారి మాత్రం చాలా స్పష్టంగా బహిరంగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని కుండబద్దలు కొట్టేశారు. మరి ఈ వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేశారు? పార్టీకి ఆయన ఎందుకు ఎదురు తిరుగుతున్నారు? ఒకసారి చూద్దాం. రాజాసింగ్ మొదటిసారిగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం ఇదేం కొత్త కాదు. గతంలో ఆయన కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అప్పట్లో పార్టీ హైకమాండ్ ఆయనపై చాలా కోపంగా ఉంది. కానీ రాజాసింగ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. బీజేపీ సపోర్ట్ లేకుండానే ఆయన గోషామహల్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా గెలిచి వచ్చారు. ఇది ఆయనకు ప్రజల్లో ఉన్న పట్టును, బలమైన ఫాలోయింగ్ ని చూపించింది. అప్పుడే ఆయన తనకు పదవి కంటే ప్రజలే ముఖ్యమని క్లియర్గా చెప్పేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ చరిత్రకు కొనసాగింపుగానే ఉన్నాయి. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను అంటూ రాజాసింగ్ చాలా ఘాటుగా హెచ్చరించారు. వరుసగా 3 సార్లు గోషామహల్ నియోజకవర్గ ప్రజలే తనని గెలిపించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయి బీజేపీ తనకు ఎలాంటి మద్దతు ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు. నేను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పుంది అంటే బీజేపీ కార్యకర్తల్ని అడగండి అంటూ సవాల్ విసిరారు. కొంతమంది పార్టీ పెద్దలు తమ పదవుల కోసం భయపడి మౌనం వహిస్తున్నారని, కానీ తనకు ఎలాంటి పదవి ఆశలు లేవని చాలా స్పష్టంగా చెప్పారు. పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని కూడా అన్నారాయన. రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీ లోపల ఒక రకమైన టెన్షన్ నెలకొంది. అధికారికంగా అయితే ఎవరూ స్పందించలేదు. కానీ ఇంటర్నల్ గా మాత్రం చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రాజాసింగ్ మీద యాక్షన్ తీసుకోవాలా వద్దా అని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. ఒకవైపు ఆయన గెలిచి వచ్చారు, అదే సమయంలో ఆయన్ని వదిలేస్తే పార్టీలో క్రమశిక్షణ దెబ్బతింటుందని భయపడుతున్నారు. ఇక రాజాసింగ్ మాత్రం తనకి పదవి కంటే ప్రజలే ముఖ్యమని చెబుతూ తన ఎమ్మెల్యే పదవిపై వస్తున్న ఊహాగానాలకు ఒక చెక్ పెట్టారు. ఆయన ఈ మాటల తర్వాత మరి పార్టీ నుండి ఇంకెలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.